పేషెంట్ లేకపోతే ట్రీట్మెంట్ చేస్తాం అట్లా. ఓకే, రివర్స్ చేద్దాం అట్లా. ఒకరే 10 சொல்லுங்க. ఏం చేయలేదు వెళ్ళిపోయింది. కడుపు నొప్పి అని చెప్పేసి జాయిన్ చేసింది. నా పేరు ధరణి, మా నాన్న పేరు నాగప్ప. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో 11th ఫస్ట్ 9th వచ్చి అడ్మిట్ అయ్యాము. దాని తర్వాత బయటికి వెళ్ళాం ప్రైవేట్ హాస్పిటల్కి. బట్ సమ్ క్రిటికల్ సిచ్యువేషన్ మేము మరీ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చాము 11th. సో మేము జాయిన్ అయిన వెంటనే ఇక్కడ ప్రజెంట్ ఒక బెడ్ కూడా లేదు. మా నాన్న క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాడు, ఆక్సిజన్ తీసుకోలేకున్నాడు, ఆక్సిజన్ కూడా లేదు అండ్ బెడ్ కూడా లేదు. ఒక చైర్ తీసుకొని ఆ చైర్ పైన కూర్చోబెట్టి ఆక్సిజన్ అందించాము. ఎవరికి చెప్తున్నా ప్రతి డాక్టర్ రెస్పాండ్ అవ్వలేదు, నర్సెస్ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. తర్వాత ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేము మళ్ళీ ఏఎంసీ వార్డుకి అడ్మిట్ అయ్యాము. సడన్ గా మా నాన్న కొలాప్స్ అయిపోయి ఇంటిబేట్ అవ్వాల్సి వచ్చింది. వెంటిలేటర్ 20 minutes స్టాప్ అయిపోయింది, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. నేను 10 minutes వరకు నర్సెస్ కి డాక్టర్ కి చెప్పిన అనస్థీషియా రావాలి, డాక్టర్ రావాలంటున్నాను, బట్ ఎవరు వచ్చి ఏం పట్టించుకోలేదు. ఆఫ్టర్ 15 minutes తర్వాత డాక్టర్ వచ్చి యాంబూ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ కూడా 32 ఉంది, సాచురేషన్ కూడా 30 ఉంది, 30 ఉంది. బట్ సో అప్పుడు యాంబూ చేసిన తర్వాత తను రివైవ్ అయ్యారు. బట్ అప్పుడు కూడా పేషెంట్ గ్యాస్పింగ్ లోకి వెళ్ళిపోయారు, ఏం రెస్పాన్స్ లేదు. మరి ఇంత నెగ్లిజెన్సీ ఉంటే ఎలా అంటే ప్రభుత్వ హాస్పిటల్ అంటే మేము క్వశ్చన్ చేయలేనని మీరు ఇలా చేస్తున్నారా నాకు అర్థం కావడం లేదు. నేనంటే ఒక నర్సింగ్ చేశాను కాబట్టి ఎలా వాల్యూ చేసుకోవాలి, ఎలా మానిటర్ అంటే ఏమిటి, తన వాల్యూస్ అంటే ఏమిటని నేను వెళ్ళి క్వశ్చన్ చేయగలను. బట్ ఇక్కడ ఎవరు చదువుకోలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటో మీరు కొంచెమైనా ఆలోచించండి. ఆర్ఎంఓ నేను వెళ్ళి ఆర్ఎంఓ మేడం కి కంప్లైంట్ చేశాను. వాళ్ళు మేము నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయకుండా చూస్తామని చెప్పారు. వెంటిలేటర్ కూడా వర్క్ అవ్వలేదు, మానిటర్స్ కూడా వర్క్ లేదు. ఈసీజీ తీసారు, ఈసీజీ లో డిక్లేర్ అని చూపించారు డాక్టర్స్, బట్ స్టిల్ మానిటర్ లో హార్ట్ రేట్ చూపిస్తుంది. అసలు పేషెంట్ ఉన్నారా లేదా చనిపోవడం మాకు అర్థం కావడం లేదు. డాక్టర్ చెప్తే పేషెంట్ డెత్ అయ్యారు అంటున్నారు. బట్ మెడికల్ ఎక్విప్మెంట్ పర్సన్ వచ్చేసి స్టిల్ హార్ట్ రేట్ ఉందని చెప్తున్నారు. అసలు ఎవరిని నమ్మాలో మాకేం అర్థం కావడం లేదు. ఫైనల్లీ పేషెంట్ డెత్ అయ్యారని చెప్తున్నారు. సో మేము ఒక రోజు ఎంఆర్ఐకి నైట్ లో షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం పేషెంట్ ని. ఏఎంసీ లోపల పేషెంట్ ఉన్నాడు, బయట అవుట్ సైడ్ డోర్ లో ఆక్సిజన్ ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చేందుకు వితౌట్ ఆక్సిజన్ వాళ్ళు షిఫ్ట్ చేయమని చెప్తున్నారు. అంటే ఆ టైంలో పేషెంట్ ఏమైపోయినా వాళ్ళకి పర్లేదు అనమాట. మరి ఇంత నెగ్లిజెన్స్ ఉంటే మేము ఎలా మూవ్ ఆన్ అవ్వాలండి? ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి గవర్నమెంట్ హాస్పిటల్ మరి చాలా నెగ్లిజెన్సీ ఉంది. ఫస్ట్ పేషెంట్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ బెడ్ సైడ్ వచ్చి ఏమేమి చేయాలో అవన్నీ చేయడం లేదు. సో మెడికల్ ఎక్విప్మెంట్ కూడా వర్క్ అవ్వడం లేదు, అవి కూడా కొంచెం మంచివి కొత్తగా రీప్లేస్ చేయాలని నేను అనుకుంటున్నాను. మా పేరు ధరణి.